దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిద్దాం. ఆది కాండము 17వ అధ్యాయం 3-4 వచనములు. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరి ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికముగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చేదురు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో ఆది కాండ గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు. ఏమనగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇటువంటి ఆశీర్వాదం పొందుకున్నాడంటే తరతరాలు దీవెన, తరతరాలు ఆశీర్వాదము, తరతరాలు కృప పొందుకున్నారాయన. అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డ కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆయన సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో. దేవునికి సరెండర్ అయిపోయాడు. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. మన జీవితంలో మనం దేవునికి సాగిలు పడేవారు ఉన్నామండి. మనుష్యులకు సాగిలు పడేవారు ఉన్నామేమో. ఆయా రీతిలుగా సాగిలు పడే వ్యక్తులుగా మారిపోతున్నామేమో. దేవుడు ఏ విషయంలో సమర్థుడు నాకు చేయగలడని ప్రగాఢమైన విశ్వాసము లేకుండా మనుషుల వైపు, లోకం వైపు చూస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి సమస్యకు పరిష్కారము, ప్రతి కొరతకు సహాయము కనికర స్వరూపుడైన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. నాటి కాలముల అబ్రహామును దీవించిన దేవుడు మనలను దీవించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మరి సాగిలు పడే జీవితం మనం కలిగి ఉందామా? ఎంత తగ్గింపు జీవితం అండి, ఎంత లోబడే జీవితం అండి. ఆలోచన చేయాలి. అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డ కారణం అది. ఆయన సాగిలు పడినప్పుడు ఆయనను దేవుడు దీవించాడండి. దేవుడు కనికరమ కలిగిన దేవుడు గనుక ఇవదే కాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుని వైపు తిరిగి సాగిలపడి మన అవసరతలు, మన విజ్ఞాపనలు ఆయన తెలియచేసినప్పుడు ఆయన నిత్యముగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అనేక జనములకు తండ్రి వగుతావు, అత్యధికముగా ఆశీర్వదించబడతావు అంటూ ఉన్నారు. దేవుడు మన జీవితంలో కూడా ఎంతగానో ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. లోబడి నల్లని ప్రజల వైపు చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి దేవునికి లోబడి బిడ్డలుగా మనం ఉంటున్నామా? సాగిలు పడే జీవితం, తగ్గింపు జీవితం కలిగి జీవిస్తున్నామా? ఆలోచన చేయాలి. అబ్రహాము గారు ఆశీర్వదించబడటానికి కారణం ఒకటే, దేవుని ఎదుట తనకు తాను లోబడిపోయాడు. దేవుని మాటకు లోబడ్డాడు గనుక అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవునికి లోబడి యథార్థమైన జీవితం గల అబ్రహాం వలె ఆయన సన్నిధిలో నడిచినట్లయితే గొప్ప దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చేస్తున్నారు. కనుక ఆ వాగ్దానం పొంది దేవుని కొరకు బ్రతికదమట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దామండి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఇవదే కాలశం మాతో శ్రేష్టమైన సంగతులు మీరు మాట్లాడుతూ ఉన్నారు. నాయన, సాగిలు పడిన అబ్రహామును మీరు చూశారు. తనకు తాను సరెండర్ అయిపోయాడు ప్రభువా. నీ పాదాల చెంత ఒదిగిపోయాడు ఆయన. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత తగ్గింపు జీవితం నాయన. అటువంటి జీవితం, బ్రతుకు, విశ్వాసం మాకు కలగచేయండి. మీ కొరకు బ్రతికి మనస్సును మాకు ఇవ్వండి. లోబడే జీవితం మాకు దయచేయండి. అత్యధికముగా ఆశీర్వదిస్తున్న వాగ్దానము చేసిన తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము చేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృపచేత మనల్ని కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్.